ఎకరాన్ని మనం 30 క్వింటాలు ఎలా తీసుకురావాలనేది ఒక షెడ్యూల్ వైజ్గా వింటున్నా అంటే ఫాలో అయ్యే రైతులకి ఇంపార్టెంట్. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని ఖచ్చితంగా ఆ దిశగా తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఈ రోజు 14 ఉన్నా, నెక్స్ట్ ఇయర్ 10 ఉన్నా, 5 ఉన్నా, 20 ఉన్నా కానీ వేయాలి, దిగుబడి రావాలి. ముందు వేయాలి, ఎంత కొంత వేయాలనుకునే వాళ్ళకి మినిమం దిగుబడి 30 క్వింటాలు, పెట్టుబడి కూడా 30,000తో ఎలా వెళ్ళాలి అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. దానికి సూటబుల్ అయ్యే విత్తనం బైరో బీన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది కంపారిజన్ అంది వరంగల్, పరకాల ప్లస్ ఇక్కడ ఆంధ్రాలో కంపారిజన్ చేసుకుంటే సింప్లిఫై అనిపించింది. వెరైటీలో మెయిన్ దమ్ ఉండాలి. సో అదండి. తర్వాత మన ఫార్మర్ కూడా వేశారు. బట్ అక్కడికి ఇక్కడికి మీకు వైరస్ ఏమైనా ఉందా అందులో? మేము వేసిన దాంట్లో వైరస్ దాదాపు సగం స్ప్రెడ్ అయింది. మీకు 15-20 క్వింటాల లోపు ఉండడానికి కారణం ఏమేంటి? మెయిన్ వైరస్ వచ్చింది. అంత పెట్టుబడి పెట్టినా కానీ వైరస్ వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా ఆగల, స్ప్రెడ్ అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ చివరికి ఆ వైరస్ కాను మళ్ళీ నల్లి ఇప్పుడు దాని తోడు నల్లి వచ్చేసి అందువల్ల దిగుబడి మందులు ఆపేశారు. సో ఇప్పుడు ఈ వెరైటీ చూశారు, చుట్టుపక్కల మొత్తం పత్తే. ఇప్పుడు ఇట్టుంటేనే ఇట్టుంది. అదే మంచి ఆకు మీద మంచి వయసులో ఉన్నప్పుడు తెల్లదమ్మ, పచ్చదమ్మ ఎక్కువ ఉంటుంది, పురుగు కూడా ఉంటుంది. అయినా సరే ఈ తోట ఈ పత్తి మధ్యలో ఇన్ని ఎకరాల పత్తి మధ్యలో ఒకటే ఉండి తట్టుకుందంటే వెరైటీ గొప్పతనమే కదా. గొప్పతనం. అన్ని పత్తిలు అన్ని మిరప తోటలు అయితే అందరూ కొడతారు కాబట్టి ఎక్కడ దోమ ఉంటుంది, చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇంకొంచెం బెటర్గా ఉండేది అని నా అభిప్రాయం.